అండి, మరొక వంటతో మీ ముందుకు వచ్చాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది. అదే అండి, క్యాబేజ్. తెలుగులో గోస్ అంటారు కదండి. క్యాబేజ్ బాగా సన్నగా కట్ చేసుకున్నానండి. దీనికి కావాల్సిన వస్తువులు క్యాబేజు, కరివేపాకు, ఆనియన్, కొబ్బరి, పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. దీని ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ, మామూలుగా యాజ్ ఇట్ ఈస్ 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. కొద్దిగా ఆవాలు వేసుకోండి, జీలకర్ర కొద్దిగా వేసుకోండి, ఆనియన్ మూత పెట్టుకోండి, తొందరగా మెత్తబడతారు. కరివేపాకు కూడా వేసేస్తానండి. ఇవ్వండి. సో ఎర్రగడ్డ, ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డ, కరివేపాకు మెత్తలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి. క్యాబేజ్ కూడా వేసేస్తాను. ఇప్పుడు పెసరపప్పు నానబెట్టుకున్నాం కదండి. నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకున్నాం. కలబెట్టుకున్నాను. ఇక 1/4 స్పూన్ వేసుకోండి. ఇక్కడ వేయట్లేదు కదా, సో కొద్దిగా సాల్ట్. నెక్స్ట్ కదండి కొబ్బరి. ఈ కొబ్బరిని మిక్సీలో వేసుకుంటాం. కొబ్బరి 3, ఒక చిన్న సైజు పచ్చిమిరపకాయలు 6 తీసుకున్నానండి. నెక్స్ట్ తెల్లగడ్డలు ఒక 10 తీసుకున్నానండి. 10-15 ఉంటాయి. మంచిదే, ఎక్కువ వేసుకోండి, ఏం కాదు. ఇదిగోండి మిక్సీలో వేసుకున్నాను చూడండి, మెత్తగా. మరీ మెత్తగా కాకుండా ఇలా పౌడర్ లాగా. చూడండి, మూత తీసి కలిపెట్టుకున్నాను. ఎంత బాగా వస్తుంది చూడండి కలర్. పసుపు పొడి వేసాం కదా. ఇంకే ఇప్పుడు మనం ఈ కొబ్బరి పెట్టుకున్నాం కదండి పౌడరు, దీన్ని చల్లేస్తాం. కొబ్బరి, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ పౌడర్ వేసుకున్నాం కదా మిక్సీలో, అది. ఈ కొత్తిమీర కూడా, కొత్తిమీర ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను నేను కొద్దిగా. ఇవ్వండి, చూడండి ఎంత బాగుంది చూడండి, పొడి పొడిగా. అదే మనం వాటర్ వేసామంటే ఇంత పొడిగా రాదండి. సో ఇలా డైరెక్ట్గానే పెనంలో వేసుకున్నాం అనుకోండి, ఇలా పొడి పొడిగా ఎంత బాగుంది చూడండి, పొడి పొడిగా ఉంటుంది. హై ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇలా చేసుకొని తిన్నామంటే హ్యాపీగా ఉంటాం. ఓకే అండి, ఇంకొక వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి. హ్యాపీగా ఉండండి.